చేసుకునే నీ సమస్యని ఆ దేవుడు అర్థం చేసుకునే రోజు ఎప్పుడొస్తుందమ్మా? వస్తుందత్తయ్య, తప్పకుండా వస్తుంది. హాస్పిటల్ టు ముంబై సేఫ్గా తీసుకురావాలి. శంకర్ సూర్య గారు, నౌ యు ఆర్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్ పద. శంకర్ సూర్య గారు, మీ మిస్సెస్కి ఎలాంటి ప్రమాదం లేదు. రేపు డిశ్చార్జ్ చేస్తాం, తీసుకువెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, కార్తీక్, ఇద్దరు వచ్చేశారు. ఆ అమ్మాయి దగ్గర ఎవరున్నారు? నేను వెంటనే వెళ్తాను కదమ్మా. అదేంట్రా, రోజంతా అక్కడే ఉంటున్నావుగా, ఒక్క పూటన్నా ఇంట్లో ఉండకుండా ఏంట్రా నువ్వు? రేపు వసదని డిశ్చార్జ్ చేస్తారమ్మా. మరి వసుదని ఏం చేస్తావు? రుద్రవరం తీసుకెళ్ళాలి. రుద్రవరమా? అవునమ్మా, రేపు రుద్రవరం బయలుదేరుతున్నాం. ఆ విషయం నీకు చెప్పేద్దామనే వచ్చాను. ఏంట్రా రుద్రవరం వెళ్ళేది? చావు దాకా తీసుకెళ్లిన ఆ పొలిమేరలు దాటి బయటపడ్డావు, మళ్ళీ రుద్రవరం ఎందుకు? మరి తన్ని తీసుకెళ్ళాలి కదమ్మా. కావాలంటే ఎవరినైనా తోడిచ్చి పంపించు, అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అవునన్నయ్య, ఎవరూ లేనప్పుడు ఇంకా ఆ ఊళ్ళో నీకేంటి పని? ఎవరూ లేకపోయినా తన ఊరు అదే కదమ్మా. వాళ్ల కోసం వీళ్ల కోసం చేసిన త్యాగాలు చాలు. నీకేదైనా జరిగితే వాళ్ళెవరైనా వచ్చి రక్షిస్తారా? ఆ రోజు రక్షించింది వాళ్లే కదమ్మా. అందుకు మా అందర్నీ వదిలేసి ఇంతకాలం వాళ్లతోనే ఉన్నావుగా. చాలు, ప్రాణాలు కాపాడారని ఆ ప్రాణాలు బలిచ్చేదాకా అక్కడే ఉంటావా? నేను వెళ్తున్నది నా కోసం కాదమ్మా, వసత కోసం. ఆ రోజు వాళ్ల కోసమనే వెళ్ళావు, ఈ రోజు వసత కోసం అంటున్నావు. నీకోసం వాళ్ళు కాదురా, నిన్ను నమ్ముకొని నీకో భార్య ఉంది, తల్లుంది, చెల్లుంది. మా గురించి కూడా ఆలోచించు.
నువ్వక్కడుంటే వసుతాకి ధైర్యమేమో కాని మాకు భయం అన్నయ్యా. క్షణం నీకు ఏం జరిగిపోతుందో ఎలా ఉన్నావో అని భయంతో బతకాలి. నాకేం కాదమ్మా. కాదనే అన్నావు, కానీ ఏమైంది? ఉన్న శత్రువులు చాలరని కొత్త శత్రువులు ఎందుకురా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు వసుధను వాళ్ళ ఊరు తీసుకెళ్ళకపోతే ఎందుకు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇన్ని రోజులు తన మనిషిలా బతికి ఇప్పుడు ఒంటరిగా ఎలా పంపించేది? అవన్నీ నాకు తెలీదు. నేను మళ్ళీ హాస్పిటల్లో నిన్నలా చూడాలనుకోవడం లేదు. చూసే ధైర్యము నాకు లేదు. ఈ రోజు తనకంటూ ఎవరూ లేరమ్మా. నేను నీకేమీ కాను అని ఇప్పుడు చెప్పమంటావా? ఆ మాట చెప్పడానికేనా ఎంత కష్టపడి తను బతికిచ్చింది? నిజం తెలిస్తే చనిపోతుందమ్మా. ఎవరో చనిపోతారని నిన్ను చంపుకోమంటావా? దీక్ష, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుకో. నీ భర్త వల్ల సమస్య వస్తే మేము ఉన్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చావు. మేమెవరం లేకపోతే చచ్చే చివరి నిమిషంలో కూడా నా తల్లిని కాపాడు అని అడిగిన ఒక మనిషికి మాటిచ్చానమ్మా. తను చనిపోతూ మాకు ప్రాణం పోసిన ఆ సాంబాకిచ్చిన మాట కోసం వసుదని చూసుకోవాలి. మాట కోసం అంటూ మా మాటకి అందనంత దూరంగా వెళ్ళిపోతున్నావు. దూరంగా బతికింది చాలురా. చందుని చూడు, ఏమీ అడగలేదు కాబట్టి తన గురించి నువ్వు ఆలోచించటం లేదు. అదే నా పరిస్థితి ఏంటి అని చందు అడిగితే చందు, నువ్వైనా చెప్పు. వసుద విషయంలో నువ్వేం చెప్తే అది చేస్తాను. నేనేది స్వార్థంతో చేయట్లేదు. నా బాధ్యత అనుకుని చేస్తున్నాను. అది నా బాధ్యత కాదు అని చెప్పు. అలాగే ఆగిపోతాను. తన చావు తందాన్ని వదిలేసి మీతోనే ఉండిపోతాను. ఒంటరి ఆడపిల్లకి అన్యాయం చేయమని ఎవ్వరూ చెప్పరు. తనని వెళ్ళనివ్వండి అత్తయ్య. ఈ పరిస్థితుల్లో వసుధని ఓదార్చగలిగేది కార్తీక్ ఒక్కడే. ఏ తోడు లేకుండా ఒంటరిగా బ్రతకాలంటే కష్టమేగా. ఏంటమ్మా నువ్వు కూడా? మీ త్యాగాలతో నాశనం అయిపోతోంది మీ జీవితాన్ని. అది మీకు అర్థం కావడం లేదు. ఒకరిని సంతోష పెట్టాలి అనుకుంటే మరొకరు బాధపడాలి. కార్తీక్ చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు నేను బాధపడినా పర్వాలేదు. రేయ్, నీ మాటకి ఎదురు చెప్పలేక చందు అలాగే అంటుంది. ఎవరో అనాథ అవుతారని నా కోడల్ని అనాథను చేస్తాను అంటే నేను ఒప్పుకోన్రా. ఎవరూ లేక వస్తూ అనాథవుతుంది, కానీ మీరందరూ ఉండి చందు అనాథ ఎలా అవుతుందమ్మా? మీ మాట కాదని నేను వెళ్ళానమ్మా. కానీ వెళ్ళక తప్పదు. వసుదని ఒంటరిగా వదిలేస్తే తన వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు తను బతకనివ్వవు. తోడుగా వెళ్ళాలమ్మా, తప్పదు. నేను వద్దు అంటుంది నీకేమవుతుందోనన్న భయంతోరా. ఇంతగా ప్రేమించే మీరందరూ ఉంటే నాకేమవుతుందమ్మా? కార్తీక్, నా మాట వినరా. అత్తయ్య, తనని వెళ్ళనివ్వండి. ఇంత చేసి ఈరోజు ఆ అమ్మాయిని అలా వదిలేయలేం. ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళాలని నాకు లేదమ్మా, కానీ వెళ్ళక తప్పటం లేదు. ఒంటరిగా తన్ని పంపించాలంటే నిజం చెప్పాలి. నిజం చెప్పాక వెళ్ళటానికి తనే ఉండదు. సరే, నీ ఇష్టం. నాకిష్టం లేకపోయినా నువ్వు బాధపడకూడదు అని పంపిస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానమ్మా, వస్తాను దీక్ష. అమ్మ జాగ్రత్త. అలాగే అన్నయ్య. కార్తీక్,
నీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నావా చందు? నీ గురించి నాకు చెప్పాలా కార్తీక్? వెళ్ళిరా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఈ అమ్మాయి బాంబ్ బ్లాస్ట్ లో గాయపడింది. ఈమె ఏ రూమ్ లో ఉంది? వసుధ ఇంతకు ముందే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిందండి. ఎంతసేపు అయింది? బహుశా 10 minutes అవుతుంది. 10 minutes. అవును సార్. పడవెళ్ళిపోతుందిరా ఐలెస్స 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 పడవెళ్ళిపోతుందిరా. ప్లాన్ ఫెయిల్ అయిందని నేను బాధపడుతూ ఉంటే పాటలు పాడుకుంటూ వస్తున్నావా? ఛీ! నేను పాడింది పాట కాదండి, జరిగిందే. హాస్పిటల్ నుంచే బయటికి రానివ్వను, హాస్పిటల్లోనే వేసేస్తాను అని ప్లాన్ వేశారా? అది కుదరలేదు. వాళ్ళిద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పడవెళ్ళిపోతుందిరా అనుకుంటా పాట పాడుకుంటా రుద్రవరం వెళ్ళిపోతున్నారు. ఏంట్రా నువ్వు అనేది? అబద్ధం మాత్రం కాదండి. ఒరేయ్, అవకాశం ఊరు దాటి వెళ్ళిపోతుందిరా. ఆహా, ఈ ఎల్లక మన కోసం ఎదురు చూస్తుందండి. మన వల్ల కాదనే అవకాశం వెళ్ళిపోతుంది. ఒరేయ్, ఇప్పుడు ఆ విరాట్ గాడు మనకు కావాలరా. వాడిని కరెక్ట్ గా ఉపయోగించుకొని ప్లాన్ చేసామంటే కార్తిక్ గాడి సంగతి వాడే చూసుకుంటాడు. వాడు ఎక్కడున్నాడో తెలియాలి కదండి. ఒరే, తెలుసుకోమనే కదరా చెప్పేది. ఆల్రెడీ కార్తిక్ మీద పగున్నాడు. మన పని చేసి పెట్టగలిగినోడు వాడే. ఈసారి వాడిని పట్టుకొని ఆ కార్తిక్ గాడి అకౌంట్ ని క్లోజ్ చేయాలి. ఏంటి మమ్మీ కార్తీక్ అంటున్నావు? మళ్ళీ కార్తీక్ ఏమైనా చేయాలని ప్లాన్ చేస్తున్నావా? అబ్బే జలజ, కార్తిక్ ఏమైనా చేద్దామని కాదమ్మా. ఆ వసుధని అడ్డు తొలగించడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆ ఒక్క అడ్డు తొలగిందనుకో, నీకు కార్తిక్ మధ్య ఆ చందు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. నిజంగా వసుధ గురించేనా? నన్ను నమ్మమ్మా. ఇదో నారాయణ మీదొట్టు. నా మీదే ఒట్టేశారు కదా. పాపి చిరాయువు కదరా. ప్రతిసారి ఇలాగే అంటావు మమ్మీ. ఏదో ఒకటి చేసి కార్తిక్ ప్రాణాల మీదకి తీసుకొస్తావు. ఈసారి కార్తిక్ ఏమైనా జరిగిందంటే నేను ఒప్పుకోను. జలజ, నిన్ను బాధ పెట్టే పని ఎప్పుడైనా చేస్తానమ్మా. ఏదో అనుకోకుండా అలా జరిగిపోతాయి గాని. అవును, రుద్రవరం అంటున్నావెందుకు? వసుధ కార్తిక్ డిశ్చార్జ్ అయి రుద్రవరం వెళ్ళిపోయారట. రుద్రవరమా? ఆ ఊర్లో మనమేం చేస్తాం? ఇంతకు ముందు ఏమీ చేయలేకపోయాం, కానీ ఇప్పుడు చేయగలం. ఎలా మమ్మీ? ఆ ఊరి సంగతి, ఆ జనం సంగతి నీకు తెలుసు కదా. నువ్వు చెప్పేది అందరూ ఉన్నప్పటి సంగతమ్మా. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరూ మిగల్లేదుగా, కార్తీక్ వసుధ తప్ప. ఆ కార్తీక్ 24 గంటలు వసుధను అంటి పెట్టుకొని ఉండడుగా.
వాడు బయటికి వెళ్ళాక అది ఒక్కరితే ఉంటుంది. ఆ టైంలో లేపాను. ఆ ఊర్లో వసుదని చంపగలిగే మనిషి ఎవరున్నారు మమ్మీ? బయట వాళ్ళు కనిపిస్తేనే ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి బయట వాళ్ళెవ్వరు కనిపించినా 100 ప్రశ్నలేస్తారు. డౌట్ వచ్చిందో ఎముకలు కూడా దొరకవు. అందుకే ఈసారి ఆ ఇంటి మనిషినే ఆయుధంగా వాడుతున్నాను. ఎవరు మమ్మీ? విరాట్ 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 గడని శంకర్ సూర్య తమ్ముడు. వాడికి వసుధ అంటే పడదు. వాడి ద్వారా వసుధను తప్పించి కార్తిక్కి నిన్ను దగ్గర చేర్చాలని. త్వరగా మమ్మీ ఆ చందు విషయం కూడా చూడు. అది కూడా లేకపోతే కార్తిక్కి నాకు మధ్య ఇంకెవరూ ఉండరు. అబ్బా, జలజ నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. త్వరగా మమ్మీ ఆ చందు విషయం కూడా చూడు. అది కూడా లేకపోతే కార్తిక్కి నాకు మధ్య ఇంకెవరూ ఉండరు. జలజ అదంతా నేను చూసుకుంటాను కదమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గో. ఆ కార్తిక్ గడి కోసం ముందు ఇంట్లో ఇది నాకు శత్రువు అవుతోంది. దీనికోసమైనా ఆ కార్తిక్ గడిని లేపేయాలి. రే నారాయణ, ఏమండి అర్జెంటుగా ఆ విరాట్ గాడు ఎక్కడ నా వెతికి పట్టుకోవాలి. తప్పేదే ఉందిలేండి. ఏమన్నా? అలాగే అంటున్నానండి. ఈ ఇంట్లో ముఖ్యంగా ఈవిడ దగ్గర రామాన్న బూతులా వినిపిస్తుంది. ఊరుకో వస్తా. పద. రావయ్య, రావయ్య. రావయ్య. వస్తా. ఊరుకో వస్తా. పద. వదినా
తను వచ్చేసరికి వేరే ఏదైనా ఇల్లు చూడమని చెప్పాడు. అంతగా మీరు వెళ్ళాలనుకుంటే మా సవాల మీద నుంచి వెళ్ళండి.